నేను రాజేంద్ర నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఒకవైపు బీఆర్ఎస్ అయితే రిజిస్ట్రేషన్ జరగట్లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా కానీ మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రజలైతే ఎవరు ల్యాండ్స్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ ఎవరు కొనట్లే అని చెప్పేసి బీఆర్ఎస్ పక్కన చెప్తుంది. చాలా వరకు సర్వేలు కూడా రియల్ ఎస్టేట్ అయితే డౌన్ అయిపోయిందని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లు కూడా వస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పక్కన ఆ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతున్నాయి, ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. బట్ ప్రభుత్వం మాత్రం రిజిస్ట్రేషన్లు యథావిధిగానే సాగుతున్నాయి, రిజిస్ట్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా బాగానే ఉన్నాయని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్తుంది. చూద్దాం అసలు గ్రౌండ్ లెవెల్లో రిజిస్ట్రేషన్స్ ఎట్లా ఉన్నాయి, రోజుకి ఎన్ని అవుతున్నాయి, గత సంవత్సరం ఈ టైంలో రిజిస్ట్రేషన్స్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయ్యి కూడా దాదాపు సంవత్సరం అయిపోతుంది. దాదాపు పక్కన డిసెంబర్ 1 నుంచి 7 తారీఖు వరకు కూడా ప్రజాపాలన ఉత్సవాలకు చెప్తూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటున్నారు. చూద్దాం గ్రౌండ్ లెవెల్లో అసలు రిజిస్ట్రేషన్స్ ఆ పరిస్థితి ఎట్లా ఉంది. మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. దాదాపు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటేనే చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే మెయిన్గా గవర్నమెంట్ ఆదాయం వచ్చేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎక్సైజ్. ఇక్కడ ఈ 2 శాఖల నుంచి వెళ్ళే చాలా పెద్ద ఎత్తున గవర్నమెంట్కి అయితే ఎప్పటికప్పుడు ఆదాయం సమకూరుస్తూ ఉంటారు. ఈ 2 శాఖల నుంచి వెళ్ళే చాలా పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుంది. సో చూద్దాం మరి లోపలికి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ కానీ లేకపోతే ఇక్కడ మిగతా సిబ్బంది కూడా అడిగే ప్రయత్నం చేద్దాం రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలా ఉన్నాయిందనేది. మనతో పాటు సబ్ రిజిస్ట్రార్ అరవింద్ సార్ ఉన్నారు. సార్ ఎట్లా ఉన్నాయి రిజిస్ట్రేషన్ సంబంధించి? రిజిస్ట్రేషన్ ఓకే పర్లేదు, కానీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే తక్కువే ఉన్నది. అంటే మామూలుగా అప్రాక్సిమేట్గా రోజుకి ఎన్ని అవుతున్నాయి, ఎట్లా ఉంది? రోజుకి 30 to 40 డాక్యుమెంట్స్ అవుతుంది అప్రాక్సిమేట్, ఇంక్లూడింగ్ ఆల్ మిస్లీనియస్ డాక్యుమెంట్స్ అన్ని కలుపుకొని. అంటే ఎందుకు మరి, అంటే మామూలుగా ఎందుకు లేట్ అవుతుంది, లేకపోతే ఎందుకు అంటే ఎందుకు తగ్గినాయి రిజిస్ట్రేషన్ సంబంధించి? గత సంవత్సరం ఇదే పోలిస్తే చాలా ఉంటాయి అంటున్నారు, చాలా వరకు రిజిస్ట్రేషన్ చాలా తగ్గినాయని చెప్పేసి బయట సర్వేలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటారు కారణం? కొంతమంది పబ్లిక్ కొంచెం ఈ మూసీ రివర్ ఫ్రంట్ హైడ్రా ఎఫెక్ట్లో కొంతమంది వచ్చి డౌట్స్ అడిగిపోతున్నారు. అయితే ఇక్కడ ఎఫెక్ట్ వాళ్ళకి ఏం లేదు, కానీ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. అంటే మామూలుగా సేల్స్ తగ్గినప్పుడు రేట్స్ అయితే తక్కువ ఉంటాయి కదా, కొనే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపుతారు. మరి ఎందుకు అయినా సేల్స్ ఎందుకు పెట్టట్లేదు? రేట్ ఎక్కడ తగ్గలేదు, గవర్నమెంట్ రేట్ ఎక్కడ తగ్గించే పరిస్థితి లేదు, తగ్గడించలేదు, రేట్ అదే ఉన్నది. కాకపోతే ఇంకా రేటు గవర్నమెంట్ రేట్ ఇంకా పెంచే యోచనలో ఉన్నది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఆగస్ట్లోనే పెరగాల్సింది, కొన్ని కారణాల వల్ల డిలే అయింది. అది మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఈ మన నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి కానీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చాలా తక్కువ అవుతున్నాయి, మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచితే ఒకవేళ ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా దాని మీద పడే అవకాశం లేదంటారా? అంటే ముందస్తుగా రేట్లు పెరుగుతున్నాయని చెప్పి రిజిస్ట్రేషన్లు కావచ్చు కదా, అది కూడా ఒక ఛాన్స్. పెరగక ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. రిజిస్ట్రేషన్ పెరగాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? రిజిస్ట్రేషన్లు ఆగడం కొన్ని సర్కులర్స్ వల్ల కారణాల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఏ డిపార్ట్మెంట్లో ఏ రిజిస్టర్ ఆఫీస్లో కూడా జరగట్లేదు. కొన్ని ఈ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్, ప్లాట్స్, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్, ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసుకుంటారు కదా, దానికి సంబంధించిన అపార్ట్మెంట్స్కి కానీ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కానీ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దానివల్ల కొద్దిగా తగ్గింది. మనతో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ లోకల్ బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా ఉంది? ఇప్పుడు వాస్తవానికి అయితే సాధ్యమైనంత వరకు చాలా డల్ ఉంది. రేట్లు ఈయన హైడ్రా ఒకటి వచ్చింది, హైడ్రా ఎక్కడ ఉందో అక్కడ వస్తే బాగుంటుంది. అన్నిటికీ సంబంధించినట్టు హైడ్రా పెట్టేసి మంచి రియల్ బిజినెస్ అది వెంచర్లు అట్లనే ఆగమైపోయినాయి, లోకల్ ప్లాట్లు అట్లనే ఆగమైపోతున్నాయి. ఇంత ముందుకు నేను నెలకు 2 ప్లాట్లు అమ్ముతుంటాను, 3 నెలల సంది ఒక ప్లాట్ కూడా మళ్ళీ ఎప్పుడు. మా జీవితం మొత్తం రియల్ ఎస్టేట్ మీదనే ఉంది, ఇంకా వేరే సైడ్ బిజినెస్ లేవు. మేము ఎలా బతకాలి ఇట్లా చేస్తే? ఇంకోటి నువ్వు ఐడియా పెట్టుకుని పెట్టినందుకు నాకు ఏం ప్రాబ్లం లేదు. మాకు ఇప్పుడు ఒక్కరికి నష్టం కావచ్చు, కానీ ఫ్యూచర్ బాగుంటుండొచ్చు, అది కూడా దాని కూడా ఏం ఇబ్బంది లేదు. కానీ దాన్ని ఏ రకంగా పెడితే బాగుంటుంది, ఎట్లా పెడితే బాగుంటుంది అనే ఆలోచన పెద్ద మనసులకు ఇప్పుడు పెట్టిన సీఎంకైనా సరే, పెట్టిన ఎంపీలకైనా ఎమ్మెల్యేలకైనా ఉండాలి. ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు కబ్జా చేసారని చెప్పి మామూలు మిడిల్ క్లాస్ వల్ల బ్రోకర్ అంటే ఇమీడియట్గా చేస్తాం కదా, మాకు ఇబ్బంది అవుతుంది కదా చాలా. ఇంతకు ముందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ కమ్సే కము ఒక్కొక్క ఆఫీస్లో 10 డాక్యుమెంట్లు అవుతుండే. ఇప్పుడు ఒక ఆఫీస్లో కూడా 2 డాక్యుమెంట్లు కాదు, ఒక డాక్యుమెంట్లు అవుతుంది. టోటల్గా 15 ఆఫీసులు ఉంటే మా అంటే 5-6 డాక్యుమెంట్లు అవుతుంది. మరి నీ గవర్నమెంట్కి ఎట్లా వస్తుంది రెవెన్యూ నువ్వు చేసే చేతలకు? మళ్ళీ ఏంది గ్రామ పంచాయతీ లేవుట్లు అవి ఉన్నాయి. ఇక్కడ నా ఒక్కతాన లోకల్లోనే అని కాదు, మొత్తం ఈ తెలంగాణలో మొత్తం ఆగిపోయినాయి కదా. మరి దీనికోసం కొంచెమన్నా ఆలోచించి సీఎం అయినా సరే, డిప్యూటీ సీఎం అయినా సరే, ఇప్పుడు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అందరూ ఆలోచించి దీనికి ఏదైనా మార్గం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకోటి ఏంది, మీరు నాలా ఏదో అన్నారు, అదే నీళ్ళు పోయేది మోరి ఏడుందో ఆడదూడు, కానీ చెరువుల కాడ పోయింది అందరు గులగొడుతున్నావు. మరి ఇంతకుముందు పోయిన 10 years చేసిన తెలంగాణ పార్టీ ఏం చేసింది? చెరువులు నేను తెలియదు వాళ్ళకప్పుడు. చుట్టుముట్టు అప్పుడే కంచేస్తే ఆడ పోయి ఎవరు కట్టుకోరు కదా, మరి అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? ఇప్పుడు చేయలేదని ఇప్పుడు నేను చేసిన అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. అప్పుడు గవర్నమెంట్ ఏం చక్కగా చేయాలి, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి మొత్తం అన్ని చక్కగా చేస్తున్నాయని
రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కరెక్టే, కానీ రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఇంత ముందుకున్న 10 సంవత్సరాలు చేసిన సీఎం మొత్తం ఉడక నాకు పెట్టిండు. ఇప్పుడు నువ్వు వచ్చి ఏది పనికిరాని దాంట్లో పెడితే లాభం ఏముంది? ఇప్పుడు నీ తన పైసలే లేవు కదా, ఇప్పుడు నీది నువ్వు కడుకోనికి సరిపోతలేదు కదా, నీది నువ్వు కడుకోనికి సరిపోతలేదు. నీ పార్టీ మొత్తం నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల సంది అయిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరందరూ కూడా పెట్టుకోని కానీ 5 సంవత్సరాలు సరిపోతుంది. మరి మా మిడిల్ క్లాస్ వాళ్ళది ఏమవుతుంది? నీకు బడ్జెటే లేకపోయా, నువ్వేమనంటే బడ్జెట్ లేదు మొత్తం ఆయన తీసుకుపోయినా మరి నువ్వేం చేస్తే ఇద్దాం అనుకుంటున్నావు? హైదరాబాద్ ఇద్దాం అనుకున్నావా? రిజిస్ట్రేషన్ ఆఫ్ చేసి తెద్దాం అనుకున్నావా? నీకు వచ్చే రెవెన్యూ ఆపుకుందాం అనుకున్నావా? అదన్నా నీకు తెలిసి ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే హైడ్రా ఎఫెక్ట్ ఇక్కడ లేదని చెప్తున్నారు కదా మీరే, మరి హైడ్రా ఎఫెక్ట్ లేకపోయినా రిజిస్ట్రేషన్ ఎందుకైతే లేవు? గతంలో రోజు 10 డాక్యుమెంట్ 20 డాక్యుమెంట్ అంటున్నారు, ఇప్పుడు రోజుకి ఎన్ని డాక్యుమెంట్లు అవుతున్నాయి? ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ లేదని నువ్వు అంటున్నావు, ఇక్కడ లేదన్నా ఒప్పుకుంటా. ఇక్కడ లేకుండా కానీ రేపు పొద్దున ఒక ప్లాట్ ఇప్పించాలంటే ఒక 300 గజాల ప్లాట్ నేను ఒక వెంచర్లు ఇప్పిస్తా. ఆ వెంచర్లో 1947, 87లో ఇట్లా కూడా అప్పుడు కూడా చెరువులు ఉన్నాయేమో అని చెప్పి అనుకుంటున్నారు కదా వాళ్ళు. ఇలా పెద్దది ఏదో నక్ష తీస్తున్నారు, అందులో చెరువులు ఉన్నాయలేవా? ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కు ఇన్నర్ రింగ్ రోడ్కు మధ్యలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని గుంతలు ఉన్నాయి, ఏమున్నాయని అన్ని తీస్తున్నావు కదా నువ్వు. మరి అదెందుకు తీస్తున్నావు? మరి అందులో ఆల్రెడీ ఎప్పటికో 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద జరిగిన వెంచర్ కూడా ఉంది కదా లేవుట్. ఏమంటారు కస్టమర్లు, ఎట్లా భయపడతారు? మీరు ఏమైనా వెంచర్ చూపెడతామంటే కస్టమర్లు ఏమేమి అడుగుతున్నారు? ఇక్కడ ఏమైనా చెరువు ఉందా, లేకపోతే వాళ్ళు ఎట్లా భయపడతారు? ఏమేమి క్వశ్చన్స్ వేస్తున్నారు మిమ్మల్ని? ఇప్పుడు మాకు ముందు ఏం చేస్తామంటే ఇక్కడ శంషాబాద్ అవతల్లో ఒకటి ప్లాట్ ఉంది, ఉడాలే ఒకటి ఉంది, జిహెచ్ఎంసీ ఒకటి ఉంది, మీకు రండి, ఒకటి 300 గజాల ప్లాట్ మంచిగా ఉంది, ఇంతకుముందు కానీ ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు, వాళ్ళు తక్కువ ఉంది అంటే సార్ అది ఎన్ని సంవత్సరాలు అయిందంట అంటే ఒక 20 సంవత్సరాల కింద వేసారు ఉడాలే ఒకటి. అప్పుడు చెరువు ఉందాము కదా, మరి ఇప్పుడు నేను తీసుకోవాలంటే అన్ని దాన్ని ఏమంటారు కలెక్టర్ ఆఫీస్కు మున్సిపల్ ఆఫీస్కో దానికి సంబంధించిన పేపర్లను తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు తీసుకుంటా అంటున్నారు. మరి నేను అద్దెరిగానికి ఇవ్వాలన్నా నీకు ప్లాట్ చూపించడానికి ఇవ్వాలన్నా? నేను మున్సిపల్ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, మండల ఆఫీస్కు ఇవన్నీ తిరిగి నేను అన్ని పానీలు తెచ్చినాక కూడా ఆయన కొట్టడానికి గ్యారెంటీ ఇస్తావా? నా జీతం మొత్తం అక్కడ అవుతా, నేను ఎక్కడ వాళ్ళు? ఇది సార్ జరిగింది. ఏం చేస్తే రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి? గవర్నమెంట్ ఏం ఆలోచిస్తే రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి? మీలాంటి వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ మీద నమ్ముకున్న వాళ్ళందరూ ఎట్లా బతుకుతారు మీరు? ఇంకా ఇప్పుడు ఏం చెప్పాలి సార్, ఇప్పుడు వీళ్ళు దీని మీద ఏదో చర్య తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా, ఇంతకు మించి ఏం లేదు. ఇక్కడనే పక్కన ఉన్న ఒక ఇందిరాగాంధీ సొసైటీ గ్రీన్ సిటీ అని ఉంది, దానికి అనుకుని అప్పచేరు ఉంది. అప్పచేరులో ఒక 10 షెడ్లు కొట్టారు మొన్న హైడ్రా అని. గ్రీన్ సిటీ 18,000 పోయిన రేటు 12,000 వచ్చింది. అదే ఇందిరాగాంధీలో 32,000 ఉన్నది, ఇలా 26 అయింది. మరి రేట్లు తక్కువనే అంటున్నారు. రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎవరైనా కొనడానికి ముందు రావాలి కదా, మరి ఎందుకు వస్తలేదు? తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. 30 ఎక్కడ, 26 ఎక్కడ? ఒక నెలలో 30,000 అమ్మిన ప్లాట్ మేము ఇలా 26,000 అడుగుతారు. గ్రీన్ సిటీలో 18,000 ప్లాట్ 14,000 అడుగుతారు. తగ్గిపోయింది కదా, ఒక హైడ్రా ఎన్నో అయింది. అది అప్పచేరు గగన్పాటికి సంబంధించింది, ఇందిరాగాంధీ గ్రీన్ సిటీ జల్పల్లి, ఇక్కడికి ఎఫెక్ట్ అక్కడ పడ్డది. అంటే మరి రేటు తగ్గినప్పుడు మరి రిజిస్ట్రేషన్ పెరగాలి, రిజిస్ట్రేషన్ ఎందుకు పెరుగుతలేవు? సార్ ఇంకా తగ్గుతాయి, ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకా తగ్గుతాయి. ఎక్కడెక్కడ ఏం తీసుకోడో ఇప్పుడు అలా 10 షెడ్లు కొట్టారు, రేపు 40 షెడ్లు కొడతారేమో, ఎవరు భయం వాళ్ళకుంది. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్క పంటే చాలా వరకు ఇక్కడ డాక్యుమెంట్ రైటర్స్ సంబంధించి ఉంటారు. ఇవన్నీ ఆ డాక్యుమెంట్ రైట్స్ సంబంధించి ఆఫీస్లో ఉన్నాయి. మనతో పాటు కొంతమంది డాక్యుమెంట్ రైటర్ కూడా ఉన్నారు. అన్న ఎట్లా ఉంది గతంలో బిజినెస్, ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది బిజినెస్ అసలు? గతంలో అంటే ఇప్పుడు ఎలక్షన్ కంటే, జనరల్ ఎలక్షన్ కంటే ముందు నుంచే మార్కెట్ తక్కువ ఉంది. జనరల్ ఎలక్షన్ కంటే ముందు ఒక 6 నెలల ముందు నుంచి మార్కెట్ డౌన్ ఉంటే అప్పుడేమనుకున్నామంటే సరే ఎలక్షన్ దగ్గర ఉంది కదా, 6 నెలల తర్వాత ఎలక్షన్ తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది అని చెప్పి అనుకున్నాం. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అన్నారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత నన్న బాగుంటుంది అనుకుంటే ఎంపీ ఎలక్షన్ తర్వాత కూడా అట్లే ఉంది. పైగా గవర్నమెంట్ ఏమేమి చేసింది, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనుకోండి, లేకుంటే అంటే వాళ్ళకు ఎట్లా అనిపించిందో కానీ హైడ్రా దీనివల్ల కొనేవాళ్ళు తగ్గిపోయినారు. ఎక్కడ కొనుక్కుంటే ఏమవుతుందో, ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్ ఉందా, ఇంకోటే అనేది కన్ఫ్యూజన్ అయిపోయారు జనాలంతా. ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా ఎవ్వరు బతికేదైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అంతా. ఈ రియల్ ఎస్టేట్ నడిస్తే దీంట్లో వచ్చిన డబ్బులు. ముఖ్యమంత్రి చెప్తుండే హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో అంటే తగ్గింది, మరి వేరే దగ్గర కూడా తగ్గాలి కదా, మరి ఎందుకు తగ్గలేదు, మొత్తం మధ్యనే ఉంది అని ముఖ్యమంత్రి అంటున్నాడు. అంతటా తగ్గిందన్న, ఏడ తగ్గలేదు. నీకు 50 కిలోమీటర్లు అవతలవో ఆడ కూడా మార్కెట్ లేదు, కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు ఉన్నారు. 20,000 నువ్వు కొన్నావన్నా, నువ్వు మళ్ళీ 20,000కి ఇమ్మంటే ఇవ్వవు, నువ్వు ఒక 2,000 3,000 ఎక్కువ పెట్టి అమ్ముతావు. పోనీ నీ కష్టం వచ్చింది 20,000కి అమ్ముదామన్నా కొనేటోళ్ళు లేరు. ఎందుకు అంటే ఇంత రేటు తక్కువనే అంటున్నారు, సేల్స్ లేనప్పుడు రేట్స్ తగ్గుతాయి కదా. అడ్వాన్స్గా ఒక 5 ఏళ్ళ నాటికి 10 ఏళ్ళ నాటికి వచ్చే రేటు ఇవ్వాలనే అమ్మేసి డెవలప్మెంట్ అవుతుంది ఏదో అని చెప్పి
ఒకరి మీద ఒకటి పోటీ పడి కొనేసారు, కొని ఇన్వెస్ట్మెంట్ చేసారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ రేట్ లేదాడ. ఒక పెన్ను ఉంది, ఈ పెన్ను ఉంది, 10 రూపాయలు ఈ పెన్ను, దీన్ని 25 రూపాయలు చెప్తే కొంటావా? మళ్ళీ 25 రూపాయలు కావాలి, ఇది కావాలంటే ఇంకో 5-10 ఏళ్ళు ఆగాలి. ఆ విధంగా మార్కెట్ ఆగింది. మార్కెట్ అనేది అయిపోయింది. అంటే డెవలప్మెంట్ అనేది ఉంటేనే కానీ ఈ మార్కెట్ మళ్ళీ మూవ్ కాదు. అంటే గతంలో మీరు ఎన్ని డాక్యుమెంట్ చేసేది, ఇప్పుడు ఎన్ని చేస్తారు? గతంలో డాక్యుమెంట్లు నేను రోజు చూడన్నా 10-15 డాక్యుమెంట్లు చేసేది గతంలో. ఇప్పుడు అయితే వారానికి 10 కూడా కాదు, వారానికి 2-3 చేస్తున్నాం, వారానికి ఒక్కటే చేస్తున్నాం. దాంట్లో కూడా సేల్ డీడ్లు ఇవి కాదు, ఎవరన్నా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, బ్యాంక్ పోతే లోన్ తీసుకుంటే వాళ్ళు మార్ట్గేజ్ చేయమంటారు, ఆ మార్ట్గేజ్లు అవుతున్నాయి. మళ్ళీ లోన్ కట్టి క్లియరెన్స్ అయిన తర్వాత రీకన్వెన్స్లు అవుతున్నాయి. ఇలాంటివి కొత్త అగ్రిమెంట్లు ఏం అవుతలేవు, కొత్తగా కొనేవాళ్ళు ఎవరు లేరు. బిజినెస్ ఎట్లా ఉంది? బిజినెస్ ఏం లేదు సార్, 1 ఇయర్ నుంచి ఇట్లనే సఫర్ అవుతున్నాం మేము. లాస్ట్ 1 ఇయర్ నుంచి సార్ చెప్పినట్టు ముందు డైలీకి 10-15 డాక్యుమెంట్స్ అట్లా అవుతుండే, ఇప్పుడు అది పోయి 3-4 డాక్యుమెంట్ అయిపోయింది. ముందు ఏమో సెల్ డీడ్లు అవి అంతా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమంటే బ్యాంక్ లోన్, రీకన్వెన్స్, జిహెచ్ఎంసీకి మార్టిగేజ్, జిహెచ్ఎంసీ రిలీజ్, అవే డాక్యుమెంట్లు అవుతున్నాయి. కొత్త డాక్యుమెంట్ ఏం ట్రాన్సాక్షన్ చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది సార్. చాలా సఫర్ అవుతున్నాం సార్. రెగ్యులేషన్ అయినా ఓపెన్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది మాకు. డాక్యుమెంట్లు అవుతాయి, రెగ్యులేషన్ ప్లాట్లు అయితే క్లియర్ అవుతాయి, ఫ్లాట్లు అయినా క్లియర్ అవుతాయి. ఏదైనా కట్టమంటే ఫీజులు కడదాం, రెగ్యులేషన్ కరికే ఓకెళ్ళింగే. ఇప్పుడు అసలు యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచనలో కూడా ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ లేక అసలు ఆఫీసులన్నీ చాలా వెలువెలబోతున్న పరిస్థితి. మళ్ళీ రిజిస్ట్రేషన్ పెంచితే ఏమన్నా ఆ ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? 100% పడుతుంది, 200% ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓ నక్క మూలుగుతుంది, దాని మీద తీసుకొచ్చి మళ్ళీ ఒక తాటికాయ పడితే ఏమవుతుంది? ఉన్నది చచ్చిపోతుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నువ్వు పెంచుకుంటావు, పెంచి ఏం చేస్తావు? రిజిస్ట్రేషన్లే లేవు, పెంచుకొని ఏం చేస్తావు? ఇప్పుడు కొన్ని రెవెన్యూ ఎందుకు తగ్గింది అనేది ఆలోచన చేయాలి ముందు. రెవెన్యూ ఎందుకు తగ్గింది క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నువ్వు ఎల్ఆర్ఎస్ కట్టమంటున్నావు, వాడు ఆఫీస్ చుట్టూ తిరగాలంటే తిరగాడు, అప్లికేషన్లు అఫిడేవిట్లు ఆడుకో ఈడుకో 12 తోలుతాను తిరిగి టైం వేస్ట్ చేసుకోడు. ఇలా మేము చలాన్ కడుతున్నాం, ముటేషన్ ఫీజు కట్టిస్తున్నాం చలాన్లా. మున్సిపల్కి 3,000 రూపాయలు మినిమం ఉంది, అది 0.1% అనేది. అదేవిధంగా అదే చలాన్లో ఎల్ఆర్ఎస్ డబ్బులు గజానికి ఇంత అని చెప్పు, నాన్ ఆథరైజ్డ్ లేఅవుట్లు ఏవైతున్నాయో గజానికి ఇంత అని చెప్పి మేమే క్యాలిక్యులేషన్ ఇమ్మీడియట్గా గవర్నమెంట్కు ఖజానాలో జమ అవుతుంది. ఈ ఆలోచనలు ఎందుకు చేస్తలేరు వాళ్ళు? ఇవన్నీ మీకు తెలుసు, మరి గవర్నమెంట్కి ఇవన్నీ తెలియదా? గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు మరి ఇవన్నీ? ఒక పక్కన రెవెన్యూ లేదంటారు, హామీలు మాత్రమో చాలా అడ్డగోలు హామీలు ఇచ్చారు. మరి హామీలకు డబ్బులు ఎక్కువ చేద్దాం అనుకుంటారు. అసలు వాళ్ళు ఖజానా నింపుకోవడం మీదే దృష్టి పెట్టారు, కానీ ఏడికెళ్ళి నింతదన్నా ఖజానా? నువ్వు వచ్చే లక్ష్మిని అడ్డం పెడుతున్నావు, తడక అడ్డం పెడుతున్నావు, ఇది చేయొద్దు అది చేయొద్దు, అనాథరైతు అరే కట్టిండు అని కరెంటు బిల్లు కడుతుండు, నల్ల బిల్లు కడుతున్నాడు, ఇంటి ట్యాక్స్ కడుతుండు, ఇంటి నెంబర్ ఉంది దాన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దు అంటానంటే నీకు వచ్చే రెవెన్యూని ఆపుకుంటున్నావు కదా. వాడు కట్టినాక ఏమవుతుందో ఆడు ఉంటున్నాడు, కిరాయికి ఇచ్చుకుంటుండు. ఇలా కాకపోతే రేపైతే రిజిస్ట్రేషన్ అని ఒక్కుంటుండు, నోటరీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఏడాపుతున్నాను? క్షేత్రస్థాయిలో ఏముంది ప్రజలలో? ఇప్పుడు మీరు వచ్చిరన్న ప్రజలలోకి వచ్చిర్రు, ప్రజల బాధకాలు ఏందో తెలుసు. ఏ ఆఫీసర్ వస్తున్నాడు, ఏం దానికి అనుకుంటున్నాడు? ఈడ ఎందుకు ఆగింది రెవెన్యూ అనేది గింత కూడా లేకపోతే ఎట్లా? అనాథరైజ్డ్ లేఅవుట్లు అంటావు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటావు, కట్టి ఏడాగిందండి? ఏడాగింది ఎలా నాలా పోడతా అన్ని ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చింది, ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడ కట్టుకున్నాడు, మేము వచ్చినాక దాన్ని అంతా సెట్ చేస్తున్నాం అని అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏం సెట్ చేస్తాడు సార్? ఏం సెట్ చేస్తాడు? వాళ్ళు ఆఫీసర్లు ఏడ కాపాడుతాడు? అన్నీ అయిపోయినాయి, అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఏడ కాపాడుతావు నువ్వు? ఏడ కాపాడుతావు? ఏడ పార్కులు కూడా కబ్జా అయిపోయినాయి, అది కూడా ఒకటి పార్కు చేస్తావా నువ్వు? ఏముంది అంతా కట్టిరా అయిపోయింది. వానికి డోర్ నెంబర్ ఉంది, ఇంటి నెంబర్ ఉంది, పర్మిషన్ ఉంది, ప్లస్ కరెంట్ బిల్ కడుతుండు. దాని ద్వారా కోర్టుకు పోతాడు, స్టే ఆర్డర్ తీసుకొస్తాడు. ఏడ ఆపుతావు నువ్వు? ఆపుతావా? కోర్టే ఆపుతుంది. కులగొట్టదు ఆయనది ఆపు అట్లాగని చెప్తే ఇచ్చిండ్రు మీ ఆఫీసర్లే కదా. మళ్ళీ వాళ్ళని వదిలేసినావు, అమ్మినోని వదిలేసినావు, కట్టుకున్నోని తాన పోయి కూలగొడుతున్నావు. ఆడు పైసా ఒకతానేసి బంగారము పైసను కూలినాలు చేసుకొని పైసా ఒకతాను వేసుకొని వాడు కట్టుకున్నాడు. వాని పోయి కూలగొడుతున్నావు. వాని పాపం తలగదా నీకు? నువ్వు పర్మిషన్ ఇచ్చినోని పట్టుకో, వాని తానే రికవర్ చేయి పైసలు. నీ రెవెన్యూ వస్తుంది నీ డిపార్ట్మెంట్కి, నీ డబ్బులు నింతాయి నీ ఖజానాల. ఇవన్నీ వదిలేసినావు. ఇవన్నీ వదిలేసి
ఈ పనులు చేస్తారు. కానీ దీనివల్లనే ఆగిందన్న 100% 200% ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఆఫీసర్లు వినాలి ఇవన్నీ. ఆఫీసర్లు వింటేనే వాళ్ళకు సమస్య ఏడుంది అనేది తెలియాలి. బిజినెస్ ఏంది? బిజినెస్ అంటే చూస్తున్నావు కానీ మొత్తం పబ్లిక్ లేదు, ఏం లేదు. ఏదో ఒక్క మెంబర్ 5 మంది వస్తారు, అంతేనే ఉంటుంది పబ్లిక్. పబ్లిక్ అయితే బాగానే ఓపడుతారు కదా ఆఫీస్ చుట్టూ మొత్తం. ఏమో 4 వస్తారు అన్న, అలా బ్రోకర్ వస్తాడు, అమెటోళ్ళు వస్తారు, కొనేటోళ్ళు వస్తారు, అందరూ వస్తున్నారు. దాంతోపాటు పబ్లిక్ ఎక్కువగా అనిపిస్తుంది. కానీ డాక్యుమెంట్లు అయితే ఏం లేవు. మా నార్మల్ అయితే రీకన్వెన్స్ డివోటీలకి అవే అవుతున్నాయి. లోన్ తీసుకున్న డాక్యుమెంట్లు అవి అయితే మన రీసేల్ అవుతున్నాయి, అంతే తప్ప ఏం లేదు. ఏమంటే హైడ్రా అంటున్నారు. హైడ్రా బాంబు పెట్టిండు, ఆ బాంబు ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందని తెలియదు. అట్లా అంటే ఫ్రెష్కి సంబంధించి రిజిస్ట్రేషన్లు అయితే ఏం జరగట్లేదా? ఫ్రెష్గా కొనడాలు అమ్మడాలు ఏం జరుగుతలేవు? ఏం లేవన్న, రీసేల్ అవుతున్నాయి అంతే. ఇప్పుడు కొనాలనుకున్న అమ్మోటి హైదరాబాద్ ముందు నాయన అని చెప్పి ఉరికిపోతారు అంతే. ఆ బాంబు ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది అనేది తెలియదు. ఏమంటారు కస్టమర్ మరి? ఏమంటారు, రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది, కాకపోతే ఈ బాంబు పట్ల భయం అవుతుంది అని అంటారు. ఆ బాంబుకి వైర్లు వీకేసే రిజిస్ట్రేషన్ అనేది అయ్యేది అవుతుంది. కొనేటోడు కొంటాడు, అమ్మేటోడు అమ్ముకుంటాడు, అట్లా. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది? రిజిస్ట్రేషన్ సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ ఎట్లా ఉంది? దాదాపు అయితే ఒక నెల 2-3 నెలల నుంచి అయితే అవుతుంది అన్న. ఇట్లానే ఉంది, పబ్లిక్ లేదు, ఏం లేదు, ఇట్లా నడుస్తుంది. రిజిస్ట్రేషన్లు పెరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా కానీ లేకపోతే మూసీకి సంబంధించి కానీ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలి, ప్రజల్లోకి అది పోవాలి. అంతవరకు అయితే ఈ సేల్స్కి సంబంధించి మాత్రం రియల్ ఎస్టేట్ రంగం ఇట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించి చాలా వరకు అయితే భయాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా స్థలం కొనాలన్నా అమ్మాలన్నా దానికి సంబంధించి అదైతే చెరువులో ఉందా, లేకపోతే దాని పక్కన ఇంకేమైనా వాగులు ఉన్నాయా, లేకపోతే కుంటలు ఉన్నాయని చెప్పేసి చాలామంది కస్టమర్లు అంటున్నారు. డాక్యుమెంటరీ రైటర్లు అయితే చాలా వరకు ఏడ్చే పరిస్థితి. గతంలో రోజుకు 10-15 డాక్యుమెంట్ మేము చేసేవాళ్ళం. ఇప్పుడు వారానికి 1-2 కూడా కావట్లేదు. బిజినెస్ చాలా డల్ అయిపోయింది. ఇంటికి పోయి తినే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పిల్లల ఫీజులు కానీ లేకపోతే ఇట్లా చాలా అవసరాలు ఉంటాయి. డాక్యుమెంటరీస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. మరోపక్కన రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో మాత్రమే హైడ్రా కానీ లేకపోతే మూసీ ఉందని చెప్తున్నారు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ల ఆఫీసులో ఇదే పరిస్థితి ఉంది. కనీసం రోజుకు 10-15 డాక్యుమెంట్లు కూడా కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు అయితే చెప్తున్న పరిస్థితి. కొత్తగా అయితే కొత్త సేల్స్ కానీ ఏం జరగట్లేదు. పాత మార్గేజ్ చేయడం కానీ లేకపోతే రీసేల్కి సంబంధించి మాత్రమే కొన్ని డాక్యుమెంట్స్ అయితే వస్తున్నాయి. బట్ కొత్త సేల్స్ కానీ కొత్తగా అంటే ఏదైతే అమ్మకాలు కొనుగోలు అయితే ఏం జరగట్లేదని చెప్పేసి అయితే ఇక్కడ డాక్యుమెంట్ రైటర్స్ కానీ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, రాజేంద్ర నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి.